నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డును నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్లీపురం డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంతమేర దెబ్బతిని కూలిపోయిందన్నారు. శిథిలమైన చోట అవసరమైన మేరకు గోడను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్ల నుండి తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా సేకరించి ప్రతిరోజు దాదాపు 300 టన్నుల వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుంచి దొంతాలి యార్డుకు తరలిస్తారని వివరించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించే క్రమంలో వాహనాలపైన తప్పనిసరిగా వలలను కప్పి ఉంచాలన్నారు. వ్యర్థాలను రోడ్లపై పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డంపింగ్ యార్డు ప్రవేశంలో వాహనాలు ప్రణాళికాబద్ధంగా రవాణా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మేయర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సంబంధంలో ఉన్నటువంటి డివిజన్స్లో అన్నిటిలో కూడా సేకరించినటువంటి వ్యర్థాలన్నీ కూడా అల్లీపురం వద్ద ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గరికి తరలించడం జరుగుతుంది. అన్ని డివిజన్స్లో కూడా దాదాపు 300 టన్నులు వ్యర్థాలని ఇక్కడికే తరలించడం జరుగుతుంది. ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి వ్యర్థ నిర్వహణ పనుల్ని పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి అధికారులతో కలిసి రావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పారిశుద్ధ్య పనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మనకి నగరపాలక సంస్థకి పెద్ద ట్రక్ ఉన్నటువంటి వెహికల్స్కి కూడా నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులని పర్యవేక్షిస్తూ నగరాన్నంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్న ఒక నినాదంతో కృషి చేస్తూ ముందుకెళ్తున్నామని కూడా అందరికీ తెలియచేసుకుంటూ, ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి వాల్లో కొద్దిగా వాల్ పడిపోవడం జరిగింది. దానికి ఆ వాల్కి సంబంధించి, ఆ గోడకు సంబంధించి అంచనాలని రెడీ చేసి ఆ నిర్మాణ పనులని చేపట్టాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దృష్టికి ఒక సమస్య తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా రోడ్డు మీద పడి వాహనాల్లో పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. మార్నింగ్ టైంలో కూడా ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది అని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని రాకుండా ఉండేదానికి తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ వ్యర్థాలను ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తున్నట్టు దాన్ని అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగిందని, పర్యవేక్షించడం జరిగిందని తెలియచేసుకుంటూ సెలవు.